అబ్బాయి అవుట్ ఏడ్ చేసిన సీత నోరు అదుపులో పెట్టుకోమని సలహా. ఫన్ డే ఎప్పటిలాగే నాగ్ ఫన్ గేమ్స్ ఆడించాడు. మధ్యలో నామినేషన్స్ లో ఉన్న 8 మందిలో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ పోయాడు. అందరూ ఊహించినట్లుగానే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. మొదట సేవ్ అయింది వీళ్ళే. నాగార్జున వచ్చి రావడంతోనే నామినేషన్స్ లో ఉన్న 8 మందిలో సీత ప్రేరణని సేవ్ అయినట్లుగా ప్రకటించాడు. తరువాత కంటెస్టెంట్లతో సెట్ కట్ గేమ్ ఆడించాడు. ఫ్రెండ్స్ లో సెట్ అయ్యే వాళ్ళకి హార్ట్ ఇచ్చి సెట్ కాని వాళ్లకు హార్ట్ ను ముక్కలు చేసి ఇవ్వాలన్నాడు. మొదటిగా నిఖిల్ మాట వింటాడని పృథ్వీకి హార్ట్ ఇచ్చాడు. కొన్ని మాటలు వదిలేయడం వల్ల బాధపడ్డానంటూ సోనియాకు హార్ట్ ముక్కలు చేసిచ్చాడు. నిఖిల్ హృదయం ముక్కలు. గత వారం ఇచ్చిన మాట ప్రకారం సోనియా నాగ్ కోసం పాట పాడి అలరించింది. తరువాత సీత చాలా విషయాల్లో అర్థం చేసుకుంటుందంటూ, నైనికాకు హార్ట్ అర్థం చేసుకోవట్లేదంటూ విష్ణుప్రియకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. మణికంఠ నేను తప్పు చేసినప్పుడు సరిచేసిందని సోనియాకు హార్ట్ ఇవ్వగా నిఖిల్ కు ముక్కలైన హృదయం ఇచ్చాడు. నబీల్ ఆదిత్యకు హార్ట్, నైనికాకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. విష్ణుప్రియ సీతతో సెట్ అని, పృథ్వీతో ఇంకా సెట్ అవ్వట్లేదంటూ కట్ చేసింది. విష్ణుకు బ్రోకెన్ హార్ట్, నైనిక వంతురాగా సీతతో సెట్ అని, నిఖిల్ తో కొన్ని చెప్పుకోలేకపోతున్నానంటూ కట్ చెప్పింది. ప్రేరణ సహనం నేర్పించాడంటూ అబ్బాయికు హార్ట్ ఇచ్చింది. ఫ్రెండే కాదని నన్ను నామినేట్ చేసిందంటూ యష్మికి హార్ట్ బ్రేక్ ఇచ్చింది. పృథ్వీ వంతురాగా యష్మికి హార్ట్ ఇచ్చి నా మనసు ముక్కలు చేసిందంటూ విష్ణుప్రియకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. సోనియా మణికి హార్ట్ ఇచ్చి అబ్బాయికు బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. అబ్బాయి వంతురాగా యష్మికి హార్ట్, ప్రేరణకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. ఆదిత్య నబీల్ హార్ట్ ఇచ్చి మణికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. అబ్బాయి ఎలిమినేట్. చివరిగా యష్మి నిఖిల్ కు సెట్ చెప్పి పృథ్వీకి కట్ చెప్పింది. తరువాత నైనికాకు సేవ్ చేసి ఇంట్లో వారితో సరదాగా గేమ్ ఆడించాడు నాగ్. అనంతరం మణికంఠ, విష్ణుప్రియ యష్మిని సేవ్ చేశారు. మళ్ళీ ఓ గేమ్ ఆడించాక ఈ వారం కిచెన్ లో మరో 2 గంటలు ఎక్కువసేపు వంట చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత పృథ్వీని సేవ్ చేస్తూ అబ్బాయిని ఎలిమినేటెడ్ అని నాగ్ ప్రకటించడంతో సీత ఏడ్ చేసింది. ఆ ముగ్గురికి నల్ల గులాబీ. మితిమీరిన కామెడీకి ఫలితం అనుభవించాల్సిందేనని అబ్బాయి తన ఎలిమినేషన్ ను అంగీకరించాడు. వెళ్లిపోతూ హౌస్ లో ఉన్న ముగ్గురికి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. కొన్ని పదాలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండమని విష్ణుప్రియకు, వీలైనంత వరకు వేరే వారి గొడవలకు దూరంగా ఉండమని మణికంఠకు, ఫైనల్స్ లో చూడాలంటూ పృథ్వీకి బ్లాక్ రోజెస్ ఇచ్చారు. నిఖిల్, సీత, సోనియా, నబీల్ కు ఎర్ర గులాబీలు ఇచ్చాడు.